భగవద్గీతలోని శ్లోకాలకు తాత్పర్యం. భగవద్గీత అంటే మోక్షానికి ఏకైక మార్గం. మనస్సులో ఉన్న అన్ని కోరికలను వదిలి పరమాత్మ సంయోగం వలన ఆత్మానందం పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అంటారు. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు అని భగవద్గీతలో చక్కగా వివరించారు మిత్రులు. ఏంటంటే మనస్సులో ఉన్న అన్ని కోరికలను వదిలేసి పరమాత్మ సంయోగం వలన ఆత్మానందం పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అంటారని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించాడు. ఇక మనం ఏదైనా పని చేసినట్టయితే ఫలితంపై ఆసక్తి లేకుండా సమత్వ బుద్ధితో కర్మ చెయ్యి. ఈ సమత్వ భావమునే యోగమందురు అని కూడా చెప్పాడు, వివరించాడు. ఇక జననము పొందినవాడు తప్పక మరణిస్తాడు, మరణించినవాడు తప్పక జన్మిస్తాడు. ఇది ఆటలేనని తెలిసి శోకించవద్దు. అంటే మనమందరం కూడా ఆటలాడుకుంటూ ఉంటామని శోకించవద్దు మిత్రమా. ఆత్మను ఏ ఆయుధము దహింప చెయ్యలేదు, నీరు తడప చెయ్యలేదు, వాయువు ఆరిపోవునట్లు కూడా చెయ్యలేదు. ఇక ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ధర్మచక్రాన్ని అనుసరించకుండా జీవించేవాడు వ్యక్తి ఇంద్రియ సుఖాలతో మునిగిపోయి స్వార్థంగా బ్రతుకుతాడు అనేది భగవద్గీత లోపల శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు. స్వార్థం కోసం చేసే కర్మ బంధానికి దారితీస్తుంది. పరమార్థంగా భగవంతుని కోసం చేసే కర్మ మోక్షానికి దారితీస్తుందని భగవద్గీత మహాగ్రంథంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు. దాన్ని మనమందరం అనుసరించాలని మీ అందరిని పేరు పేరున కోరుచున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.